క్లోజ్ చేయి. ఏరియా మొత్తం ఖాళీ చేయండి. సార్ ఏమైంది సార్? గవర్నమెంట్ సీల్ చేయమని ఆర్డర్ వేసింది. అందరినీ ఖాళీ చేయమని చెప్పు. రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీజ్ లో ఉన్న అన్ని మైన్స్ ను మైనింగ్ కార్పొరేషన్ ఆఫీసర్ సీజ్ చేశారు. వేల మంది కార్మికులు, కోట్ల టర్నోవర్ ఉన్న ఈ మైన్స్ ఇప్పుడు మూతపడ్డాయి. ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం మొదలవుతోందా? రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇది మనకి పెద్ద దెబ్బ సార్. ఈ మైన్స్ మన బిజినెస్ కి లైఫ్ లైన్. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మన కంపెనీస్ అన్ని ఈ మైన్స్ తోనే లింక్ అయి ఉన్నాయి. నాన్నగారు ఇది ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. వాట్ ద హెల్ ఇస్ దిస్? ఈ మైన్స్ లీజుని 50 ఏళ్లకు తీసుకున్నాను. దాంట్లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలా మీరు సీజ్ చేస్తారు? రూల్స్ తెలియవా మీకు? మిస్టర్ రాజేంద్ర, ప్రాబ్లం మా రూల్స్లో లేదు, మీ ఫ్యామిలీలో ఉంది. మీ కంపెనీలో ఉన్నదే 3 డైరెక్టర్స్. అందులో 2 డైరెక్టర్స్ మైన్స్ లైసెన్స్ కోసం కంటెస్ట్ చేశారు. రూల్స్ ప్రకారం దీన్ని క్యాన్సిల్ చేయడానికి మాకు అన్ని అధికారాలు ఉన్నాయి. అదే మేము చేశాం. మీరేమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడుకోండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మిస్టర్ రాజేంద్ర, మీరింకా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? ఇంకో 15 రోజుల్లో ఈ మైన్స్ రీటెండర్కి వస్తాయి. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఈ మైన్స్ అప్పగిస్తాం. ఓకే? ఆ రోజు ఏమన్నావు? నిన్ను గెలవాలంటే నీ 2 కొడుకుల్ని దాటి రావాలా? ఇప్పుడు చూడు, నీ 2 కొడుకులు నిన్ను దాటి నా వెనకాలన్నారు. కౌంట్ యువర్ డేస్. నా రక్తం నాతోనే పోరాడుతోంది. నా కొడుకులు నా శత్రువుతో కలిసి ఎదురుస్తున్నారు. ఇది చూడ్డానిక నేను ఇంకా బతికున్నాను. ఏంటి మీరొచ్చారు? మనం ఎలాగైనా ఈ టెండర్ గెలవాలి. వాడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నాడని విన్నాను. వాడు ఈ టెండర్లో గెలిస్తే నీ అన్నలిద్దరూ వాడి చేతిలో తోలుబొమ్మలవుతారు. వాడొక మొసలి. నాకు తెలిసి ఈ వాడికి వాళ్ళతో గేమ్ మొదలుపెట్టుంటాడు. ఒకడికి నేను గెలుస్తానని తెలుసు, మిగతా ఇద్దరికి నేను ఎలా గెలుస్తానో కూడా తెలుసు. నా క్యాల్కులేషన్స్, నా థాట్ ప్రాసెస్, దే నో మీ ఇన్సైడ్ అవుట్. మా నాన్న దీంట్లో గెలవడానికి ఏ ఎక్స్టెంట్ కింద వెళ్తాడు? ఆ మైన్స్ టోటల్ $3 బిలియన్. 4,000 కోట్ల వరకు వెళతారు. 4,000 కోట్లు దాటివేయాలి. అట్లీస్ట్ 5,000 కోట్లైనా కోట్ చేయాలి. వీ హ్యావ్ టు పుష్ ఇట్. మనం 4,500 కోట్ల వరకు వెళదాం. సరిపోదు. వాళ్ళ ఆలోచనల్ని దాటి మనం నంబర్ కోడ్ చేయాలి. లెట్స్ సర్ప్రైజ్ దెమ్. 6,000 crores? This is insane. వాళ్ళని గెలవాలంటే ఈ రిస్క్ తప్పదు. దీనికోసం ఇన్వెస్టర్ని పట్టుకోండి. మనకి ఎక్కువ టైం లేదు. మేక్ ఇట్ ఫాస్ట్. మనం టెండర్లు ఎందుకు గెలవట్లేదు ఇప్పుడే అర్థమవుతుంది. వాడిద్దరు కొడుకుల్ని బాగా ట్రైన్ చేశాడు. బట్ మనం ఒకే దెబ్బతో రాజేంద్ర 3 కొడుకుల్ని కొట్టబోతున్నాం. అందుకు వచ్చే ఇన్వెస్టర్ మనవాడై ఉండాలి. ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతున్నాను. ఫైండ్ సమ్వన్ సూన్.
He should be smart, shrewd, ruthless. ఫైనలీ ఒక పెద్ద ఇన్వెస్టర్ని పట్టాను, ఆదిత్య మిట్టల్. బట్ అతనితో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడండి. హీఈస్ అ shrewd బిజినెస్ మ్యాన్. హాయ్, హలో సార్, దిస్ జై రాజేంద్ర, దిస్ ఇస్ అజయ్ ఇంట్రో అప్డేట్స్ అని ఆల్రెడీ వచ్చేసాయి. అసలు ఇన్వెస్టర్, ఈ ప్రాజెక్ట్ మీద నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఆ మైండ్స్ మీద ఉన్న $3 billion డీలే. సో అవర్ టర్మ్స్ ఇన్ ద డీల్ విల్ బి టర్మ్స్ నేను చెప్తాను. మైండ్స్ గురించి మీకు తెలియచ్చు, బట్ ద మనీ ఇస్ మైన్. సో ద డీల్ విల్ బి 80-20. వాట్? ఇది ఒక డీలా? 75-25. 55-45 ఆర్ నథింగ్. గుడ్ లక్. సార్, అసలు ఏం చేస్తున్నారు మీరు? లాస్ట్ మినిట్ లో ఇలాంటి ఇన్వెస్టర్ దొరకడం ఇంపాసిబుల్. మమ్మల్ని చూస్తే బిచ్చగాళ్ళ కనిపిస్తున్నావా? నో వే. అయితే మీ నాన్న తమ్ముడు చేతులు ఊడిపోవడానికి రెడీగా ఉండండి. మాకు ఈ డీల్ ఓకే. ఏమంటున్నావురా? ఇది మన పర్సంటేజ్కి సంబంధించింది కాదు, మన ఐడెంటిటీకి సంబంధించింది. ఇప్పుడు మనం గెలవడం ముఖ్యం. That's it. Get ready for the tender. ఈ మైన్స్ టెండర్ కోసం మొత్తం 15 కంపెనీలు బిడ్ చేశాయి. థర్డ్ హైయెస్ట్ బిడ్ చేసిన కంపెనీ కేఆర్జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సెకండ్ హైయెస్ట్ బిడ్ చేసిన కంపెనీ రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హైయెస్ట్ కోర్ట్ బిడ్ చేసి ఈ టెండర్ గెలుచుకున్న కంపెనీ గ్లోబల్ కన్సార్టియం ఎంటర్ప్రైజెస్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక ఈ మైన్స్ గ్లోబల్ కన్సార్టియం ఎంటర్ప్రైజెస్ కి అప్పగించబడతాయి. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పోయి చెప్పు ఆ ఓల్డ్ మ్యాన్కి, ఆయనకి కరెక్ట్ వారసుడివి నువ్వే అని, ఓడించడానికి వచ్చిన వారసుడు అని. బంగారం, ఒక్క నిమిషం. నిన్ను చూస్తుంటే మా బామ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. ఒక పెద్ద అడవి, అందులో అన్ని మృగాలని గెలవగలను అన్న పొగరుతో ఉన్న పులి. తనే అంతా అనే అహంకారంతో అజాగ్రత్తగా ఉన్న ఆ పులికి తెలియందేంటంటే తన్ని వేటాడడానికి ఒక వేటగాడు ముందుకొచ్చి నిలబడతాడని. వేటగాడు, పులి, బాణం, తప్పని ఒక శబ్దం, టింగ్. ద ఎండ్. గేమ్ ఓవర్. ఈ అడవిలో పులెవరో వేటగాడెవరో అర్థమైందనుకుంటా. వేటగాడికి వేటే వృత్తి. వెళ్ళి మీ నాన్నకు చెప్పు. ఇంకా వేటు మీద వేటు మీద వేటు మీద వేటు పడుతూనే ఉంటుంది. బీ ప్రిపేర్డ్ బంగారం. రాజేంద్ర వాడి రోజు వచ్చి ఉండాల్సిందే. ఓడిపోయిన వాడు మొహం చూడడం మిస్ అయిపోయాను. అవును, ఆదిత్య మిట్టల్ ఎప్పుడు వస్తాడు? యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆయన అగ్రిమెంట్ సైన్ చేయాలి. సైన్ చేసే రోజు ఇక్కడికి వస్తాడు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? అసలు నీ టెన్షన్ ఏంటి? అదే లేదు సార్, ఇది పెద్ద కాంట్రాక్ట్ కదా, మీరు ఇక్కడికి రాకూడదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ కూడా వద్దన్నారు. అందుకే ఏయ్, ఇక్కడ ఏం చేసినా నేనే చేయాలి. నన్ను ఎవడేం చేస్తాడు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు కదా. నో వన్ కెన్ స్టాప్ మీ. ఐల్ బి దేర్. హీస్ ఆన్ ది వే సార్. ఏంటి సార్ లేటు? ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది.
ఫోన్ చేయవయ్యా. సార్ వచ్చేసారు సార్. రండి సార్, వెళ్దాం సార్. ఏయ్, సార్ ఎందుకు టెన్షన్? నేను వచ్చేసానుగా. సార్ 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 కాదు సార్, టైం అయిపోతుంది. చెక్ సబ్మిట్ చేయాలి. మీరు వచ్చి సైన్ చేస్తేనే అంతా జరుగుతుంది సార్. ఇంకా 5 minutes ఉంది సార్. ప్లీజ్ సార్, వెళ్దాం సార్. ముఖేష్, ఇప్పుడు నువ్వు నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? బాస్ రావాలి కదా. మీరే కదా బాస్ సార్. అది నీకు, కానీ నాకు It's time to give it back to Papa. Put it in my baby for the mama. మనం 4,500 కోట్ల వరకు వెళ్ళాం. సరిపోదు. ఇంకా ఎక్కువ కోట్ చేయబోతున్నామా? లేదు, ఇంకా తక్కువ కోట్ చేయబోతున్నాం. మీ క్యాల్కులేషన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళని మనం నెంబర్స్తో కొట్టలేము. వాడిని మొసలి అన్నారు కదా, మొసలిని పట్టుకోవడానికి జ్ఞానం సరిపోదు. దీన్ని నాకు వదిలేయండి. లెట్ మీ ప్లే దిస్ గేమ్. బాస్, నన్ను మర్చిపోయారనుకున్నాను. నాకు మీ హెల్ప్ కావాలి పార్ట్నర్. హెల్ప్ ఆర్డర్ వేయండి బాస్. మ్యాప్ మై ఫుల్ డీల్లో నన్ను మీ టర్మ్స్ కి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించారు కదా. మీ టాలెంట్ చూసి అప్పుడే నేను ఫట్టు ఫ్యాన్ అయిపోయా. పోండి పార్ట్నర్, నాకు సిగ్గేస్తుంది పార్ట్నర్. అయ్యో, మీరు సిగ్గుపడితే మీ ఫ్యాన్స్ తట్టుకోలేవు బాస్. ఏం చేయాలో చెప్పండి. రే తమ్ముడు, ఇది కొంచెం పట్టుకోరా. పట్టుకోమా, తీసుకుంటా. మాంసు బామ్మ కథ చెప్పేటప్పుడు మధ్యలో నిద్రపోకూడదు. అతనికి ఆశ చూపించి అదంతా పని పెట్టాను. పట్టుమని ఒక శబ్దం.